హైదరాబాద్లో కూర్చున్నాడు అధ్యక్ష. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేదు. కేవలం హైదరాబాద్లో కూర్చున్నాడు, ఇంట్లో కూర్చున్నాడు. వాగ్దానాలన్నీ మిగతా 4 రాష్ట్రాల్లో ఎవడోడు ఏమేమి వాగ్దానాలు చేశాడని చెప్పి చూసుకున్నాడు. ఒక 1/2 డజన్ వాగ్దానాల నుంచి తీసుకొచ్చాడు. ఆ వాగ్దానాలన్నీ కూడా కిచిడి చేసి దాన్ని ఒక మేనిఫెస్టో రూపంలో తీసుకొచ్చాడు అధ్యక్ష. ఈ కిచిడి వండి ప్రజలకు నిజంగా చిత్తశుద్ధి లేదు, ప్రజల మీద చిత్తశుద్ధి లేదు. ఇవన్నీ నిజంగా అమలు చేస్తామా, నిజంగా చేయమా, చేసే అవకాశం ఉందా, పరిస్థితులు ఉన్నాయా, ఆలోచనలు లేవు. కేవలం మోసం చేయడానికి ఏది చెప్పాలా, ఏది చెప్తే ప్రజలను ఈజీగా నమ్మించగలుగుతాం అనే ఒక్క దిక్కుమాలిన ఆలోచనలతో అడుగులు ముందుకు పడతా ఉన్నాయి అధ్యక్ష. మరో వంక అధ్యక్ష, అంతకుముందే అధ్యక్ష పేదలకు సంక్షేమ పథకాలు జగన్ ఎక్కువగా ఇచ్చేస్తున్నాడని. ఇది నిజంగా దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎందుకనంటే ఈ మాదిరిగా తను కిచిడి తయారు చేసేటప్పుడు మరో వంక ఒకసారి గమనించినట్టయితే అంతకుముందే పేదలకు సంక్షేమ పథకాలు జగన్ ఎక్కువగా ఇస్తున్నాడని, ఇలా ఇవ్వటం సరికాదని, సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధి ఆగిపోతుందని, రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని, జగన్ మాదిరిగా డీబీటీ చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ఇదే చంద్రబాబును మోస్తా ఉన్న ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే TV5 ఇదే రాతలు రాసి ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి జగన్ ఇంత చెప్పినాడా, నేను ఇంత చెప్తాను అని చెప్పి ఏకంగా మీరు మోసాలు చేసేదానికోసం ఇన్ని చేస్తూ ఉంటే ఆలోచన చేయమని అడుగుతాను అధ్యక్ష. ప్రతి కుటుంబం కూడా దీంట్లో చర్చ జరగాలి. అంటే వీళ్ళకి సిన్సియారిటీ ఎక్కడుంది, వీళ్ళకి చిత్తశుద్ధి ఎక్కడుంది, వీళ్ళకి నిజాయితీ ఎక్కడుంది, ఏదన్నా ఒకటి చెప్తే చేస్తారా అని ప్రజలు నమ్మడానికి వీళ్ళలో ఎక్కడ ఉంది నిబద్ధత అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. వీళ్ళు ఏ ఒక్కరూ కూడా అధ్యక్ష అధికారం అన్నది కేవలం ప్రజలకు మంచి చేయడం కోసం వీళ్ళు ఉపయోగపెట్టుకునే దానికోసం రావడం లేదు అధ్యక్ష అధికారంలోకి. వీళ్ళకి అధికారం ఎందుకు కావాలి అని అంటే ప్రజలను మోసం చేయడానికి, వీళ్ళు దోచుకొని పంచుకునే దానికోసం మాత్రమే అధికారం వీళ్ళకి కావాలి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఏం హిస్టరీ అయినా గమనించినా కూడా అదే కనిపిస్తుంది అధ్యక్షగా. ఏ మేనిఫెస్టో అయినా చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి. 1994లో చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టోలో చెప్పిన మేనిఫెస్టో తీసుకున్నా ఇవే మోసాలే కనిపిస్తాయి, ఇవే మోసాలే కనిపిస్తాయి. 1999లో తాను ఇచ్చిన మేనిఫెస్టో గమనించినా ఇటువంటి మోసాలే కనిపిస్తాయి. ఇక లేటెస్ట్గా 2014 అయితే అందరికీ బాగా గుర్తుంటాయి. ఆ 2014లో ఇచ్చిన మేనిఫెస్టో మన అందరికీ కూడా గుర్తుంటుంది, ప్రజలందరికీ కూడా గుర్తుంటుంది. ఆ మేనిఫెస్టో కూడా చూస్తే కూడా అవే కనపడతాయి. ఆయన తొలి సంతకాల అధ్యక్ష